దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృపతో అన్ని దినములు ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్లో అందరూ చూడండి, ఆత్మీయ బలపరుస్తున్నారని, దీవించబడుతున్నారని మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రార్థనండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. కృపగల దేవా, నీ స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా, మా సహోదరులంతా ప్రేమించండి ప్రభా. ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ నివసించిన ప్రభా, వాళ్ళ కుటుంబం అంతా క్షేమంగా ఉన్నట్లుగా అయా ప్రభా సహాయం చేయించండి ప్రభా. ప్రతి దైవజనంతో ప్రేమించండి, ప్రతి సంఘాన్ని ప్రేమించండి. ఆత్మీయులు ఉన్నట్లుగా విశ్వాసము ఇన్ని ప్రేమించినట్లు ప్రతి ఒక్కరిని ప్రేమించండి. నీ సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ రత్నంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. మీరందరికన్నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు వాక్యముతో మీ ముందుకు వచ్చి మాట్లాడిపోయే అంశం లూకా సువార్త 11వ అధ్యాయము 27వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఈ రోజుల్లోనూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నారా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించినట్లు నీ పొరుగు వారిని ప్రేమించండి, నీకు శుభము కలుగును. శత్రువులు ప్రేమించండి, హింసలు పెట్టద్దు. నా ప్రభు మాట్లాడుతున్నాడు. నీకు జ్ఞానం ఇచ్చాడు. సంపాదించుకుంటే లోకములోను విజ్ఞానం సంపాదించుకుంటే నీ పొరుగును ప్రేమించుకుంటే ఎంతో మేలు. నువ్వు ధన్యతరాలవుతావు. ప్రియమైన సహోదరి, సహోదరుడా అండ్ సిస్టర్, బ్రదర్, మీరందరూ కూడా ఎక్కడ ఆత్మీయులున్నా, విశ్వాసులున్నా, మరి ఎంతమందో పెద్దలు గౌరవం ఉంటారు, వాళ్ళందరినీ మనం ప్రేమించడానికి దేవుడు మనకి అనుగ్రహించాడు. నిన్ను వాళ్ళని పొరుగువారు ప్రేమించాలి. దేవుడి మాట, చెప్పిన మాట. ఈ రోజుల్లో మనం ప్రేమించాలి. క్రీస్తు మనం ఎలా ప్రేమించాడు, మన అందరూ కూడా పొరుగువారు ప్రేమిస్తే అప్పుడే దేవుడు మన రెండంతులు హెచ్చించబడతాం, దీవించబడతాం. మన కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది. మన ప్రభు చెప్పాడు కదా, మరి ఎంతమందో ఆత్మీయులు ఉంటారు, సహోదరులు ఉంటారు, గర్జిస్తారు, దూషిస్తారు, హింసిస్తారు. అలాంటి మీరు పెట్టుకోవద్దు. నేను నిన్ను ప్రేమించినట్లుగా ప్రార్థన పూర్వకంగా ప్రేమించండి. హింసలు వచ్చినా, బాధ వచ్చినా, శోధన వచ్చినా మనం మౌనంగా ఉండేటలా మనమే హెచ్చించబడతాం. ఎప్పుడు తగ్గించుకున్నామో అప్పుడే మనం హెచ్చించే దేవుడు చేస్తాడు. మనం ఎప్పుడు ప్రేమించామో పొరుగు వారిని అప్పుడే మన దేవుడు హెచ్చించేస్తాడు. అలాగే సామెతల గ్రంథములను 19వ అధ్యాయము 1వ వచనం ఉందండి. బుద్ధిహీనులైన తన పెదవులతో మూర్ఖుల మాటలకు లోనడు, వాటి కంటే యథార్థముగా ప్రవహించుట దరిద్రుడికే శ్రేష్ఠుడు. మన ప్రభువుడు బుద్ధిహీనులు, మన పెదవులు, మన మూర్ఖ మాటలకు ఆడకూడదు. మన పెదవులు బుద్ధిహీనులకు ఉండాలి. అప్పుడే మనం హెచ్చించబడతాం. యథార్థమైన మాటలు ప్రవశించాలి. దరిద్రుడి కంటే శ్రేష్ఠుడు. వాడు తెలివి లేకుండా మంచిది కాదు. తొందరపడి నడిచిన వాడికి దారి తప్పబడును. తెలివి లేని ఉంటారు, తెలివి లేని ఉంటారు. తెలివి ఉన్నా, తెలివి లేకపోయినా మన మురుగు మాట్లాడకూడదు. బుద్ధిహీనులక సంపాదించుకుంటే జ్ఞానము ఎంతో శ్రేష్టమైంది. ఇది అంటున్నాడు, నిన్ను వాళ్ళే నిన్ను పొరుగు వారు ప్రేమించాను, అలాగ ప్రేమించండి. మనం పెదవులతోనూ కపటమైన నాలుగుతో మాట్లాడటం కాదు, మన పెదవులైన నిర్భూతమైన ప్రేమ అనే భావంలో నడుచుకోవాలి. ఇది నడుచుకుంటే దేవుడు ఎప్పుడు నీ కృప సత్యముతో నిండు మనసుతో ఆయన వందనాలు చెప్పుకుంటూ మన ప్రతి ఒక్కరిగా తెలియపరచాలి. మనం నోరు పరేసుకుంటాం కాదు సహోదరులారా, మూర్ఖమైన మాటలు కాదు. నిన్ను దేవుడు ఎలా ప్రేమించాడో అదే రకంగా మనం ప్రేమించాలి.
గద్దించే వాళ్ళ కోసం ప్రార్థించాలి, మూర్ఖుల కోసం ప్రార్థించాలి, అలాగే మరి తెలివి లేని వాళ్ళ కోసం ప్రార్థించాలి. అదే రకంగా కీర్తనలకు వెళ్తామండి. 102:9 నీ కోపానికి బట్టి నీ ఆగ్రహం బట్టి మన కోపాన్ని తగ్గించుకోవాలి, ఆగ్రహం తగ్గించుకోవాలి. ఈ కోపము మానము, ఆగ్రహం విడిచిపెట్టము. ఈ కోపము ఎప్పుడు మానము, ఆగ్రహము కూడా అప్పుడే మానుతుంది. కోపముతో నిండిపోయావా? కోపముతో మనసు నీకు ఒల్లాడుతుందా? అవుతే నా ప్రభు అంటున్నాడు, నువ్వు కోపాన్ని తగ్గించు, ఆగ్రహం తగ్గించు. నేను నిన్ను ప్రేమించడానికి నేను నిన్ను ఎలా ప్రేమించాను, నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. కోపముతోను హింసవద్దు, ఆగ్రహంతో హింసవద్దు. నువ్వు దేవుని నమ్మి విశ్వాసుడు అయి ఉండాలి. మన క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు పెట్టాలని ఆగ్రహాన్ని ఎప్పుడు విడిచిపెట్టామో, కోపాన్ని ఎప్పుడు విడిచిపెట్టామో అప్పుడే దేవుడు మనకి ఇచ్చించే దేవుడు, మన ప్రేమించే దేవుడు. నిన్ను వాళ్ళని పొరుగు వారు ప్రేమించినట్లు నేను నీ సమృద్ధిగా ప్రేమిస్తానని ఈ రోజు వాక్యముతో రాయబడింది. ప్రియమైన సహోదరులారా, ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఆరోగ్య సమస్య అయినా కోపడుతున్నావా? ఆర్థిక సహాయం లేక కోపడుతున్నావా? అవుది నా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తా. ఆర్థిక సహాయం చేసి ఇచ్చినవాడు నేనే, సమృద్ధికి ఇచ్చినవాడు నేనే. నీ వెలుగైనట్లు ప్రతి ఒక్కరు వెలుగు చూపించమని నా ప్రభువు సీతామణులతోనూ యెహోవాను స్తోత్రాలు గించాలి. ఆయన రాజైన యెహోవా సన్నిధికి సంతోషిస్తున్నాడు. అలాగే మన ప్రతి ఒక్కరు కూడా దేవుడి సన్నిధులను సంతోషించినట్లు ప్రతి ఒక్కరు మనం సంతోషించాలి. దేవుడి మీ పక్షముగా నిలబడినట్లు సాక్ష్యాన్ని మనం ఎంత హెచ్చించగా ఉంటున్నామో మన సాక్ష్యం తగ్గట్టుగా మన కోపాలను కూడా ఆగ్రహం విడిచిపెట్టి మన పొరుగు వారు ఎప్పుడు ప్రేమించామో అప్పుడే దేవుడు మనం హెచ్చించబడతాడు. ఈ సత్యాన్ని మీరందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాట దీవించిన కాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.